నా పేరు అరవింద్, మాది ఖమ్మం జిల్లా. నేను ఒకరోజు రోడ్డుకి బండి వేసుకొని వెళ్తుంటే అనుకోకుండా వర్షం పడుతుంది. అక్కడ రోడ్డు మీద లారీ ఉంది, దాన్ని చూసుకోకుండా గుద్దా. దానివల్ల మెడకి బలంగా తగలడం వల్ల మా నాన్న వాళ్ళు వెంటనే ఖమ్మం తీసుకెళ్లారు. అక్కడ పరికరాలు లేని కారణం వల్ల మా వాళ్ళు నన్ను వెంటనే మా ఇంటి హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. ఇక్కడికి రాగానే డాక్టర్ నాగార్జున రెడ్డి గారు అండ్ స్టాఫ్ మంచిగా వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ మంచిగా కొనసాగించారు. నాగార్జున రెడ్డి సార్ ఎండోస్కోప్ వేసి చూశారు. చూసిన తర్వాత లోన గాలి కొట్టడానికి చిన్న రంధ్రం పడ్డది, కొంచెం ప్రాణానికి ప్రమాదం అని సర్జరీ చేయాలని అన్నారు. సర్జరీ చేసిన తర్వాత ఇప్పుడు మంచిగానే కోలుకున్నాను. మా ఇంటికి నాగార్జున రెడ్డి సార్కి నా ధన్యవాదాలు. నమస్తే అండి, నేను డాక్టర్ జీవి నాగార్జున రెడ్డి, హెడ్ అండ్ నెక్ సర్జన్, మా హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. ఇప్పుడు మనం చూస్తున్నట్టే మనతోటి ఒక పేషెంట్ ఉన్నారు, మిస్టర్ అరవింద్ అని. హీఈస్ అ యంగ్ గాయ్. తను ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఒక బైక్ రైడ్ చేస్తున్నప్పుడు సడన్గా స్కిడ్ అయ్యి ఒక లారీకి గుద్దుకోవడం జరిగింది. దానివల్ల తన ఎమర్జెన్సీలో మా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ఇనీషియల్ అసెస్మెంట్ వాళ్ళ లోకల్ ప్లేస్ ఖమ్మంలో జరిగింది. అక్కడి నుంచి మీ శ్వాసకోశకి ఇంజురీ ఉందని ఫర్దర్ మన దగ్గరికి హైదరాబాద్ పంపించారండి. మనం చూసుకున్నప్పుడు తను వచ్చినప్పుడు ఆల్రెడీ నా నెక్ మొత్తం స్వెల్లింగ్ అయిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండింది. సో ఎవాల్యుయేట్ చేసినప్పుడు ట్రేకియల్ ఇంజురీ అండి, జస్ట్ బిలో ద వాయిస్ బాక్స్ కిందనే శ్వాసకోశ ఇంజురీ కావటం జరిగింది. అంటే అది మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది. అది మేము సిటీ చేసాము, ఎండోస్కోపీ చేసి దానిలో మనకు తెలియటం జరిగింది. ఇమీడియట్గా దాన్ని యాజ్ అ ప్రొసీజర్ లాగా తీసుకొని వి రిపేర్డ్ ఇట్. ట్రేకియల్ సపరేషన్ రిపేర్ చేశాక after around 2 to 3 weeks the patient is doing good. As you can see, the patient, his quality of life is good. So laryngeal tracheal traumas need to be addressed immediately, especially airway injury needs to be addressed as early as soon possible to preserve voice as well as to give a good quality of life to the patient. Thank you.